ఈరోజు సన్మాన సభకి ఇచ్చేసినటువంటి పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానవ వెంకటేశ్వర గారు, అలాగే వినోద్ గారు ఈ ఫౌండేషన్కి ఇచ్చేసినందుకు జిల్లా మైనారిటీ నాయకులు దానికి వేదిక అనేది స్వాగతం పలుకుతున్నాం. కష్టకాలంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా అన్న ఈరోజు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీని అధికారులు భారతదేశం సంబంధం జరిగింది. అలాగే అదేవిధంగా కూడా మన గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వారు ఈ ప్రాంతానికి ఉండడం అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి వారు ఖచ్చితంగా అభివృద్ధి పనులు తీసుకెళ్తారని కోరుతున్నారు. ఈ కోరిక కష్టకాలంలో గత ప్రభుత్వాలను ఎదిరించి మనందరికీ గుండెగా ఉండి 10 సంవత్సరాలు మనం చేసిన కష్టాలు ఎప్పటికప్పుడు ప్రశ్నలు వారు చేసినటువంటి కార్యక్రమాలందరినీ మోటివేషన్ చేసి ముందుకు నడిపినటువంటి నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అదేలా చూసే మన పెద్ద నాయకులు మన ముందు ఉన్నారు. వారితో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మన జిల్లా కూడా అనేక నిధులు వచ్చి మన గ్రామాలలో మన నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు తీసుకుంటున్నారు. హరినారాయణ గారు, మోహనన్న గారు,
అన్వేష్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు వచ్చిన శుభ సందర్భంగా వారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇట్టి సమావేశానికి చేసినటువంటి వేదిక పైన ఉన్న ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులైన కష్టాలకు ఓర్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఉన్నారంటే పెద్దలు మన నియోజకవర్గాన్ని మనల్ని కాపాడుకుంటూ రావాలి. అలాంటి పెద్దలకు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం అంటే ఆ పదవులు మనకు వచ్చినట్టే, వాళ్ళకు వచ్చినట్టే కాదు, మనకు వచ్చినట్టే. కాబట్టి కష్టపడి పనిచేసే వాళ్ళకు ఎప్పుడో ఒకరోజు పార్టీ గుర్తిస్తుంది, ఏదో ఒక పదవి వస్తుంది. కాబట్టి పదవులు లేనప్పుడు బాధపడకుండా, ప్రతిపక్షం ఉన్నప్పుడు భయపడకుండా కష్టపడి పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపుంటుంది. దానికి ఉదాహరణ ఈ నాయకులే. వాస్తవంగా నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం నా ఆదర్శాలు అనిల్ గారికి ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని విలువకుండా పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ కోసం. అలాంటి నాయకుడికి ఈరోజు కార్పొరేషన్ పదవి కాదు, వాస్తవంగా చట్టశాస్త్రంలో కూర్చుండే అర్హత అనిల్ ఉన్నది. సరే, కార్పొరేషన్ పదవి ఇచ్చినా కానీ ఈ కార్పొరేషన్ పదవి ముఖ్యంగానే ఎమ్మెల్యేసీ గారు కూడా ఇచ్చి ఆయన గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఒక అడుగు 15 వర్గాలకు చెందిన నాయకుడు కాబట్టి ఆయనని కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు అండగా మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక మోహన్ మేము ఎన్నోసార్లు పార్టీ ప్రోగ్రాంలకు నిలబడ్డా కానీ మా బాధను అర్థం చేసుకొని మాకు ప్రోత్సహిస్తూ, మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ మేమున్నాము, మీకు ఏ ఆపరాచన మేమున్నాము అని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు కూడా మా వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులకు ఈ కార్పొరేషన్ పదవులు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు పార్టీ లేకుండా ఉన్నటువంటి అనిల్ గారిని, మోహన్ గారిని, అన్వేష్ రెడ్డి గారికి గుర్తించి ఈరోజు కార్పొరేషన్ పదవి వచ్చినందుకు మేమందరం ధన్యవాదాలు. ఈరోజు పార్టీని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు కష్టపడి తన వెంట ఉన్న కార్యకర్తలకు అభయమిస్తూ, ధైర్యమిస్తూ ఈరోజు ఇంతదాకా నడిపించినటువంటి మా అనిలకు మరియు మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే విషయం మోహన్ గారిని, అనిల్ గారిని ఒకటి తెలియజేస్తున్నా. గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కేశీ వేణన్న గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. అట్లాగే కిసాన్ బ్యాంక్ రాష్ట్ర అధ్యక్షులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ మా అన్వేషణ కూడా
స్టేజ్ పైకి సమస్తానికి రావాల్సిందిగా బీసీసీపీ చైర్మన్ కుంట రమేష్ అన్న గారికి కూడా ఈరోజు మన కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు కాబోయే ఓంశాకొండ నియోజకవర్గ కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సరైన టైంలో సరైన అవకాశం కల్పిస్తారని అతిపెద్ద చేపలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. వారికి మన కాంగ్రెస్ పార్టీ భీమల గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా తమ వంతు సహకారం అందించారు కనుక వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన తర్వాత మొట్టమొదటిసారిగా పాల్కొండ నియోజకవర్గంలోని అన్నదమ్ముల అక్కల అక్క చెల్లెల ఆశీర్వాదాల కోసం భీమలకు విచ్చేసిన మా సోదరులు, నా ఆత్మీయులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానవ మోహన్ రెడ్డి గారికి, అలాగే పాల్కొండ మాజీ శాసనసభ్యులు కనితాభివృద్ధి సంస్థ చైర్మన్ సోదరులు అనిల్ గారికి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియామకమైన మా సోదరులు రైతు పుట్ట రైతు నాయకులు అన్వేష్ రెడ్డి గారికి, వీళ్ళను ఆశీర్వదించడానికి వచ్చిన మనందరి అభిమాన నాయకుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రివర్యులు, భోజన శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, వారితో పాటు ఇచ్చేసిన మా అన్న తాయర్బిన్ హందాన్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేష్ రెడ్డి గారికి, జిల్లా కేంద్ర సహకార చైర్మన్ సోదరులు రమేష్ రెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి, రత్నాకర్ గారికి, దొంగ సంజీవ్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములందరికీ పేరు పేరున ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా ఒక్క విషయాన్ని మా సోదరులందరికీ చెప్పగలవారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం 98 సంవత్సరాల్లో మానవ మోహన్ రెడ్డి గారితో నా పరిచయం. ఆ రోజు మేమిద్దరం కూడా యూత్ కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసాం. ఆ రోజు ఆర్మూర్ శాసనసభ పరిధిలో ఉన్నాం. ఆ తర్వాత మోహన్ రెడ్డి గారు నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరం కూడా కలిసి పనిచేసిన వారు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధికార
తెలిసింది, మా అంకాపూర్ గ్రామంలో ఉన్న రైతులందరికీ తెలిసింది. సుదర్శన్ రెడ్డి గారు ఇట్లనే మన నిజామాబాద్ ఎంపట మన అంకాపూర్ ఎంపట బీంగం వెళ్తున్నారని రైతులకు ఎప్పుడు చెప్పలే. వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి సార్కు సన్మానం చేసి ఒక్క విషయం చెప్పడం జరిగింది. మీ చల్లని చూపు ఎప్పుడు కూడా మా గ్రామం మీద ఉండాలా, అంకాపూర్ గ్రామం మీద, ఈ ప్రాంత రైతుల మీద సుదర్శన్ రెడ్డి గారు చల్లని చూపు ఉండాలా, ఇంకా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీ జై కాంగ్రెస్. ఈనాటి కార్యక్రమానికి మన విశిష్టతని మన రాజకీయ గురువులైనటువంటి పెద్దలు, బోధన శాస్త్రజ్ఞులు, మరి మాజీ నాయకులు సోదరి రెడ్డి గారికి, సభాధ్యక్షులు సోదరు స్వామి గారికి, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీకి కార్యక్రమం అండగానటువంటి నూతనమైనటువంటి తయారు గారికి, అట్లాగే వినోద్ రెడ్డి గారికి, మానవ గారికి, అన్వేష్ గారికి, వేదిక ముఖ్యందరికీ నా యొక్క నమస్కారం. మొట్టమొదలు మరి మా ప్రెసిడెంట్ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైతే పార్టీకి కష్టకాలంలో ఉండి మరి వారు కార్యక్రమం వారికి గుర్తించి స్వాగతించినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ గారికి మరియు మన గౌరవ మంత్రివర్యులు సురేష్ గారికి మా అందరి వారికి ధన్యవాదాలు. అట్లాగే మరి చాలా మంది మాట్లాడుతున్న కనుక మొట్టమొదలు చైర్మన్ ఎన్నికైన సోదరులకి నా యొక్క ఉన్నత నమస్కారాలు. అట్లాగే మన రైతుల తరఫున రాష్ట్రంలోనే దేశంలోనే ఖరీదైనటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమమైన గౌరవ ముఖ్యమంత్రి చేతుల ద్వారా ప్రారంభించినందుకు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారికి, మరి సోనియమ్మ గారికి, మరియు మన జిల్లా సారథి సురేష్ గారికి ప్రత్యేకించి రైతుల ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అంటే ఆశావాసిగా మరి వారికి ప్రత్యేకించి రైతుల పక్షం మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా అద్భుతమైన కనుక నేను ఎక్కువసేపు మాట్లాడకుండా కొత్తగా చెందిన వారికి ఉద్యోగ ధన్యవాదాలు. ఎందుకంటే పాల్గొండ మానవ గ్రామాలలో కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జవాన్ జై ఎవరు అంటలేదు జై జవాన్ జై జవాన్. ఈనాటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు, మన జిల్లాను భుజాన వేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా మాతో పాటు నియమించినటువంటి పెద్దలు మాజీ ప్రభుత్వ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిలన్న గారికి, అలాగే మిత్రుడు సహకార సంఘ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెపి రమణ గారికి, జిల్లా సహకార సంఘ అధ్యక్షుడు రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వర గారికి, నిజామాబాద్ జిల్లా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యవేణు కేశవేణు గారికి, రత్నాకర్ గారికి, అలాగే చంద్రమణ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాల్గొండ కాన్ఫరెన్స్ మండల అధ్యక్షులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చేస్తా ఉన్నా. గడిచినటువంటి 10 సంవత్సరాల క్రితం, గడిచిన 10 సంవత్సరాలలో వీళ్ళందరూ కూడా మేము కార్యక్రమం చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత అవసరం ఉన్నా మాతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ముందుకు నడపడం వల్లనే ఇవాళ మేము ఈ స్థాయి పదవి వచ్చేసి.
రైతు సమస్యల మీద పోటీ చేస్తే ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ఎందుకు తిరుగుతున్నారని చెప్పేసి ఎగదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిలబడి మీరంతా కూడా మమ్మల్ని ముందు పెట్టి మేము కొట్టే విధంగా సహకరించదు. అందువల్ల వల్ల మాకు పదవి వచ్చిందంటే ఇందులో మాకు పక్కన ఏం లేదు. మీరు లేకపోతే మేము లేదు. మీరందరూ కలిసి వల్ల మమ్మల్ని నిలబెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇవాళ మాకు పదవులు వచ్చిందంటే ఇంకోటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగ సమస్యల మీద ఒక పోరాటం చేసి ఒక పని చేసే అవకాశాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ ఒక పదవి ఇచ్చి గుర్తించిన పదవి ఇచ్చింది. ఆ కిసాన్ కాంగ్రెస్ పదవి ఇవ్వడం వల్ల నేను మన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో నేను తిరిగి ఒక కిసాన్ కాంగ్రెస్ నిర్మాణం చేసి ఇవాళ రైతు సమస్యల మీద చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటంగా పరచడంలో కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ నాకు పదవి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాధాన్యత తెలియజేస్తా ఉన్నాను. అందుకని మన మీద చాలా బాధ్యత ఉన్నది. ఇవాళ ఉన్న 2 లక్షల రుణాలు ఏదైతే చేసేసో ఇది దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎవ్వరు చేయలేటువంటి రుణమాఫీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 73,000 కోట్లు ఏకకాలంలో దేశవ్యాప్తంగా చేస్తే ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాట కోసం 2 లక్షల రుణాలు అన్నది ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇది రైతులంతా కూడా మనంతా కూడా ఇంకా ఎక్కువగా దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎక్కువగా సంబరం చేసి దీన్ని చర్చాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండలాలకు అందరికీ కూడా మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు ముగిస్తా ఉన్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అయితే మీరంతా రూపొందించుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానం చేద్దామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళ గౌరవం ఉండాలని నాతో పాటు ఈరోజు అనిల్ గారికి, మీ ప్రియతమ నాయకుడు రామ్ రెడ్డి గారికి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన అదేవిధంగా రైతు నాయకుడు అమరేష్ రెడ్డి గారికి, మనందరితో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, నగేష్ రెడ్డి గారికి, ఈశ్వర్ గారికి, రత్నాకర్ గారికి, మండల పార్టీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులకు, నా మిత్రులు ప్రముఖ సంజయ్ గారికి, మాలా చంద్రబాబు గారికి, తారాచంద్ గారికి, దేవిదాస్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజల పక్షాన పోరాడినప్పుడు మాకు అండగా ఉన్నటువంటి జనందేవులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఏదైతే ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్నటువంటి పెద్దలు మాకు ఈరోజు సన్మానం చేస్తా ఉన్నారు. ఆ సన్మానం మాకు కాదు, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 65,000 ఓట్లు వేసినటువంటి ప్రతి కార్యకర్తకి సన్మానం నేను అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు 6,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశాన్ని ఐక్యంగా సమైక్యంగా ఉంచడానికి చేసినటువంటి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారికి అంకితం చేస్తున్నామనేటువంటి మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా గొప్పగా మనవాడు మన ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈరోజు చెప్పిన మాట తప్పకుండా మనం తిప్పకుండా 2 లక్షల వరకు లోన్ మాఫ్ చేస్తానని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారికి సన్మానమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నారు. అందుకొరకే అందులో ఒక వ్యక్తిగా
భీమవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ కార్పొరేషన్లకు పెద్దలు అనిల్ గారిని, అదేవిధంగా సాగరి అన్నంద గారిని, అదేవిధంగా సోదరుడు అన్వేషణ రెడ్డి గారిని, వీరితో పాటు నన్ను కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిన సందర్భంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 8 మంది మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ, నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు మాకు దైవంతో సంబంధమైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ముందుగా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి రమేష్ రెడ్డి అన్న డిసిసి చైర్మన్ గారికి, అదేవిధంగా నగర శాఖ అధ్యక్షుడు కేశవ్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసిసి జనరల్ సెక్రటరీ అన్న నరేష్ గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా సంజయ్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, నర్సయ్య గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు ఈ కార్యక్రమం మా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు 8 మందితో పాటు మా ఉదయ మండల అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా మీరందరూ కలిసి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేసి ఇబ్బందులు ఎదుర్కొనే అన్నింటినీ కూడా మరిచే విధంగా ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులందరూ కూడా మాకు ఘనస్వాగతం పలికి సన్మానం చేయడం అనేది నాకైతే ఈ జన్మలో అత్యంత గర్వంగా ఫీల్ అయిన రోజు. 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్నప్పటికీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన తర్వాత నా రాజకీయ జీవితమే మలుపు తిరిగింది. నేను సాధారణ వెళ్ళి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది, 9-10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో పెద్దలు ఇచ్చినటువంటి సాయం, పెద్దలు నాకు ఇచ్చినటువంటి అండ, నేను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉండడానికి పెద్దలు నాకు అవకాశం ఇవ్వడంతో అయిపోకుండా కష్టకాలమైనటువంటి ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రతి అడుగులో ఏ కార్యక్రమం చేసినా నా వెన్నులందులో ఉండడే కాదు, నన్ను పట్టి మరి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయాలలో సమయాలు ఉండడం కాదు, ఆ పరికరాన్ని గుర్తించి మనకు అవకాశం ఇవ్వడం అనేది మన జీవితంలో అన్నిటికంటే పెద్దది. ఆ అవకాశాన్ని నాకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి గతంలో నేను రామరాజు గారు పనిచేసిన, కానీ ఇంతటి గౌరవం నాకు ఎప్పుడు నాకు ఇవ్వలేదు, నాకు అంత అందాలు కూడా ఎప్పుడు ఉండలేదు. అంతేకాకుండా ఈ 5.5 సంవత్సరాల కాలంలో నేను డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు ఈ బాలకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులది అంటే వర్ణించలేనటువంటి కష్టం. కారణం ఏంటంటే నిజామాబాద్లో ఒక 500 మందితోటి కార్యక్రమం చేయాలంటే వాళ్ళని పెట్టిన ఇబ్బంది అంతా ఇంకా కాదు. ఖచ్చితంగా నిజామాబాద్లో 500 మంది కావాలంటే నేను బాలకోట 200 మంది తీసుకురామని చెప్పి వాళ్ళకు కార్యక్రమించి మరి తోలుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళు నాకు సహకరించారు. ఆ సహకారం ద్వారానే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా. ఇక మండల పరిషత్ అధ్యక్షుల్లో ఒక్కొక్కరి ఒక్కొక్క సపోర్ట్. తమ్ముడు వెంకటేష్ ఎక్కడ ఉన్నాడు? తమ్ముడు వెంకటేష్ ఏ కార్యక్రమాన్ని చెప్తే దాన్ని ఏదో విధంగా ఒక
కానీ ఏ కార్యక్రమాన్ని ఎదిగా ఏ మండలం కాంగ్రెస్ పార్టీ దేవగిరి. అదేవిధంగా ఇక నా సొంత మండలంలో మా సుంకెట్ రవి అయితే నా భాషకి అనే భాష ఏ పని చేసినా మళ్ళా అటు మన మండలికి వెళ్ళాలంటే మా సుంకెట్ రవి చేసేవాడు. ఆ తర్వాత మా ముత్యంరెడ్డి రేంజర్ల కష్టకాలంలో రేంజర్ల ముత్యంరెడ్డి పార్టీ పట్టాలు తీసుకున్నాడు. అదేవిధంగా సోదరుడు రాముడు ఎక్కడంటే అక్కడ అసలు రాముడు ప్రెసిడెంట్ అయినాడు. ఆ మండలంలో అసలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నుకుందామంటే ఎంతమంది అయితే తెలుసా మీకు? నలుగురు వచ్చిన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి. అందులో ఎప్పుడైనా తీసుకొని ఆయన వ్యాపారంలో నాకు వ్యవసాయం ఉన్నది, నాకు కష్టం లేదు అన్నంటే నా జేబు నీ జేబు అనుకో, నా జేబులకే కష్టపెట్టుకుంటాను తిరగమని చెప్తే కష్టపడి అక్కడ ఊరు తిరిగి అందరూ నిద్రలేక చేసినటువంటి వ్యక్తి రాముడు. అంతేకాకుండా ఇక సోదరుడు మా స్వామి అయితే ఇంకోరకమైన స్వామి భీమవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇక్కడనేమో జీరో కట్టింది పార్టీ, జీరో కట్టిన సమయంలో సోదరుడు స్వామి ఈ మండలానికి సంబంధించి చాలా మంది చెప్పాలి. ఎందుకంటే మిగతా మండలంలో తక్కువ ఉండేది కాదు. ఎప్పుడైనా మానవమండలి బలంగా ఉన్న ప్రాంతం ఏదంటే భీమవరం ప్రాంతం. అందులో స్వామి సోదరుడు రమేష్ మంచి ఆర్గనైజర్. అదేవిధంగా వీళ్ళకి తోడు జేజే దత్తయ్య, అదేవిధంగా గోపాల్ నాయక్, రాజు, అనంతరావు, వీళ్ళు అడ్డ కష్టం మామూలు కాదు. వీరందరికీ అనుగుణంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తమ్ముడు నాగేంద్రమో వీళ్ళేమో ప్రణాళిక చేస్తే వాళ్ళ మంది దగ్గరకుండా వీళ్ళేమో వీళ్ళు పెద్దవాళ్ళకి వస్తే తమ్ముడు యూత్ వాళ్ళను మోటివేషన్ చేసి ఈ పార్టీ ముందడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులలో వీళ్ళందరూ కూడా అంటే నాకు వచ్చినటువంటి ఈ పనిలో ఇంతమంది కృషి ఉందని చెప్పడానికి మాత్రమే వీళ్ళందరూ నేను తీసి చెప్తున్న విషయం. ఇకపోతే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తమ్ముడు ప్రసాద్ ఎంపీడీసీ సార్ ఇక్కడ ఎంపీడీసీ వాళ్ళ అమ్మ ఎంపీడీసీ వాళ్ళ భార్య ఎంపీడీసీ ఇక్కడ ముద్ద విధంగా భార్య ఎంపీడీస్తారు. వీళ్ళిద్దరికి ఎంతమంది పోయినా ఈ నియోజకవర్గంలో పార్టీ వారిని ఎంపీడీసీ ఎవరైనా వీళ్ళిద్దరితో పాటు సాయి అని ఎల్లూరుకు సంబంధించిన పిల్లల ముగ్గురు పార్టీ మారలేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒకటే సర్పంచ్ ఎవరైనా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే అది నాలుగు సర్పంచ్ మోహన్. వాడు ఎక్కడ చెప్పిన వేరేలోని నన్ను మాత్రం పార్టీ మారుతుంది అంటే నన్ను వాళ్ళు చేసేటువంటి వ్యక్తి. ఇక సోదరుడు ఇంకో సోదరుడు అన్ని ఏదైనా కార్యక్రమాలు చేస్తే అందరినీ కానీ నేను కానీ మాకు అందరికన్నా కోరుకుండే సోదరుడు అని మేమంతా యూనిట్గా పనిచేయడం ద్వారా పెద్దల దగ్గర మేము మన్ననలు పొందడం జరిగింది. ఈ మన్ననలో ఇంకా చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు మీ బాధ్యత పైన మన్నన చెప్పిన దాని దీనిగా చాలా మంది ఈ పార్టీలో ఇంత ముందర పోవడానికి చాలా నిర్ణయంలో పోతే తమ్ముడు దేవుడి రవి, అదేవిధంగా చాలా మంది మా రాజేంద్ర ఎదురు భాస్కర్ నాకేమో ఉండగా మా చిన్నోళ్ళకి సొసైటీ చైర్మన్ కూడా పార్టీ మాట్లాడుతున్నాను. మా చిన్నోళ్ళు ఇట్లా నేను ఎందుకంటే నేను ఇప్పటి పెద్దలు మాట్లాడే ముందు నన్ను వాళ్ళే మాట్లాడతారు కానీ నేను వ్యక్తులను పరిచయం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్నా. సార్ నేను బాగా వర్ణాలిస్తాం ఇక వీళ్ళను వీళ్ళందరి కష్టాలు మీకు తెలుసు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు నా తెలుగులో అత్యంత మంచి రోజు విలువైన రోజు ఏదైనా ఉంటే ఇదే రోజు. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సన్మానము మామూలు విలువలో పొందుతుంది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేనైతే మీ రుణం పాల్గొన్న నియోజకవర్గ
వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ ఏ రూపంలో అకామిడేట్ చేస్తారు, ఎక్కడ ముందుకు తీసుకుపోతారు. ఇవాళ ఇంట్లో ఉంటే 100 కారణం మీరే. ఈరోజు ఇంకేదో లేదు అంటే మీరు తప్ప ఇంకేదో లేదు. మేమిద్దరం ఉన్నాం, మేము నిన్నే అడగాలి అనిలన్న కానీ నేను కానీ. ఇక అనిలన్న పరిస్థితి అన్నా ఎప్పుడు వస్తారో నీయాలి కదా, నేను వస్తున్నా నా రోజు అనిలన్న. ఈ విధంగా కష్టాలు ఎదుర్కొని 5.5 సంవత్సరాలు గడిపినటువంటి కష్టం అది మామూలే కాదు. దయచేసి సోదరులారా, మీకు అందరికీ చెప్పేది ఇంత కష్టాలు పడిన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత వెంటనే మన అండగా ఉన్నది ఇక్కడ సుదర్శన్ గారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న అమలు చేసినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించింది గ్రామాన ఇంటికి తీసుకెళ్లి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా బస్సులో ఫ్రీ, మైలేజ్ ఫ్రీ కానీ, విద్యుత్ ఫ్రీ కానీ, సిలిండర్ 500 రూపాయలు అనే విషయాన్ని కూడా మన గ్రామాన తీసుకెళ్ళి మనం 100% ప్రజలకు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పిన వారికి అండగా అందరికీ కూడా పదవులు ఇవ్వాలంటే మన గ్రామాలలో విపరీతంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదేవిధంగా సోదరుడు నన్ను చాలా సంవత్సరాలుగా నాగపూర్ నర్సరీ నన్ను ఎప్పుడు అన్నది కష్టపడతా ఎవరు మర్చిపోవడం నన్ను గుర్తిస్తారని ఎప్పుడు ఎక్కడేవాడు. ఆ నర్సరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మా సోదరుడు చంద్రు కొంచెం కష్టకాలంలో అన్నిటి వెళ్ళి కానీ ఎప్పుడు కూడా మా దగ్గరికి జరగలేదు. ఇక మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టు సార్. మేము మాట్లాడాలంటే ముందు మా మండల కాంగ్రెస్ సంఘాల అధ్యక్షులు అందరూ రండి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మీరు సన్మానం చేస్తారు. అందరూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీరు ప్లే చేస్తారు. ఇక్కడితోటే మీరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ చేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడిన తర్వాత సన్మానం సార్ మాట్లాడి
దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావద్దు. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే ఘనంగా అన్ని గ్రామాల నుంచి వచ్చి మమ్మల్ని సత్కరించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం ఆ కష్టకాలం చూస్తున్నాము. మీ కష్టాలను, మీ ఆవేదనను, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికార పార్టీ వేదనలు ఈ 10 సంవత్సరాల కాలంలో నేను చూసిన ఇక్కడ ఉన్న మన జిల్లా నాయకులు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు కూడా చూసి 10 సంవత్సరాల అధికారంలో లేకున్నా ఈ 10 సంవత్సరాల కాలంలో రాజకీయ విలువలు ఎంత తొలగాయని చూసినాను. పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి అన్ని రకాల అధికారం అనుభవించిన నాయకులు మన జిల్లాలో ఉంటే పదవులే కాదు టికెట్లు పొందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు పొందిన నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన మన జిల్లాలో ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఈ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారకులైన మన నాయకుడు జిల్లా సుదర్శన్ రెడ్డి గారు. ఏవైనా పార్టీని వదిలిపెట్టలే. ఎంత కష్టం వచ్చినా ఆయనకు అన్ని అవకాశాలు ఇస్తా అన్నా కానీ పార్టీని వదిలిపెట్టలేడు. మనం చూసినాం మన జిల్లా నుంచి నాయకులు ఎంతమంది పదవులు అనుభవించి పార్టీని వదిలిపెట్టుకోవడం మనం చూసినాం. అందుకే ఇవాళ సుదర్శన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడు. ఆయనను ఆదర్శంగా తీసుకునే నాకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తా అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలే. 10 సంవత్సరాలు కష్టపడ్డారు. మోహన్ రెడ్డి గారితో సహా ఇక్కడున్న నాయకులంతా కూడా, మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడున్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎంత కష్టం వచ్చినా అక్కడున్న గ్రామాల్లో కార్యకర్తలను వేధించినా, ఏం చేసినా, కేసులు పెట్టినా వాళ్ళని ఎదుర్కొన్నారు. భయం పడకుండా ఎదుర్కొన్నారు తప్ప ఈరోజు అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్కి లొంగలే. అందుకే మీరంటే అభిమానం. మీకు చేయాల్సిన బాధ్యత మాపై. మీకు అన్ని రకాలుగా ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు కావచ్చు, రేపు పదవులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ వేదిక సాక్షిగా అందరికీ హామీ ఇస్తున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం. కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న మీరు ఇప్పటికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకు న్యాయం జరిగేవారు మేము పోరాటం చేస్తామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా ఉదాహరణకు తారకనందాన్ గారు కూడా కష్టకాలంలో కూడా పార్టీతో ఉన్నాడు. నగేష్ అన్న కష్టకాలంలో పార్టీతో ఉన్నాడు. వేరు కష్టకాలంలో పార్టీతో ఉన్నాడు. రత్నాకర్ కూడా కష్టకాలంలో పార్టీతో ఉంటాడు. మానవ చంద్రబాబు కూడా కష్టకాలంలో పార్టీతో ఉన్నాడు. పార్టీని వదిలిపెట్టలే. మానవ మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక భావోద్వేగ సన్నివేశం కావచ్చు, ఒక భావోద్వేగ, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు మీ కష్టాలను చూసినవన్నీ
కాబట్టి ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోను. మీ రుణం తీసుకున్న కంఠంలో ప్రాణంతో వరకు మీ రుణం తీసుకోవడాన్ని నేను తీసుకున్న పని లేదు. ఇవాళ ఇంతమంది నాయకులు ఉన్నారు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఇదే ఏడాదిన్నర కింద పార్టీ సంక్షోభంలో ఉన్నది. 2 ఏళ్ల కింద పార్టీ సంక్షోభం ఎదుర్కోండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అసలు కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రజలకు అనుమానాలు ఉండే. మనకు నమ్మకం లేకుండే, కానీ ప్రజలకు ఒక విశ్వాసం ఉండేది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజలు నమ్మారు. రేవంత్ రెడ్డి అనేవాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు, మా కష్టాలను, మా ఆవేదనను, మా బాధల్ని దూరం చేయగలడని ఆ రోజు నమ్మాను. కేసీఆర్ని ఎదుర్కొనే నాయకుడు కేవలం రేవంత్ రెడ్డి గారే ఒకే ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉన్నారని ప్రజలు విశ్వసిస్తుండే. కానీ ఆ రోజు మన పార్టీలో సంక్షోభం, దాని గురించి ఇక్కడ చర్చ చేయదలుచుకోలే. కానీ ఆ రోజు మేమంతా నమ్మినాం. సుదర్శన్ రెడ్డి గారు, మాల మోహన్ రెడ్డి గారు, నేను ఆ రోజు మేము నమ్మినాం. రేవంత్ రెడ్డి గారే మన పార్టీని బతికించగలడు, మన పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలను దూరం చేయగలడని, ప్రజల కష్టాలను కూడా దూరం చేయగలడని. అదే ఇవాళ నిజమైంది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం, నేను వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి పక్షాన నిలబడింది అది సరైన నిర్ణయమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు. అందుకే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని ఆయన అన్ని రకాల ప్రయత్నం చేసి చివరికి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు చేసి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి కారకుడైనాడు. తను తప్పకుండా మంత్రి అవుతాడు. అభిప్రాయంలోని మన జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటాడు. రేపు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాడు. కార్యకర్తల కష్టాలను తీరుస్తాడు. కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటి వరకు మాయాల మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడున్న కార్యకర్తల గురించి, ఇక్కడున్న నాయకుల గురించి వివరించండి సుదర్శన్ రెడ్డి అనుకో, తప్పకుండా తను న్యాయం చేస్తాడు. మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సభ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక టిఆర్ఎస్ కార్యకర్తల గురించి వాళ్ళు ఏమైనా కానీ శాండ్ మైనో, ల్యాండ్ మైనో, లేకపోతే మైనో, వైనో ఇలాంటి మాఫియా గురించి, అలాంటి మాఫియా చేస్తుండేవారు. శాండ్ మాఫియానో, ల్యాండ్ మాఫియానో, వైన్ మాఫియానో, మైన్ మాఫియానో, లేకపోతే ఏ విధంగా ప్రజల నుంచి దోచుకుందామనే ఆలోచన ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో గౌరవం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ఏ మాట తెచ్చిండో, రైతులకు రుణమాఫీ చేస్తా అని, ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి ఇలా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలెత్తుకునే విధంగా గౌరవం దక్కించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం గ్రామాల్లో. ఆ రోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. ఇవాళ రైతులు కూడా ఆనందంతో ఉన్నారు. అది ఎవరి వల్ల అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల కాదా? ఇవాళ అందుకే అంటున్నా, రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నదో, కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిందో అవి తప్పకుండా
పూర్తి విశ్వాసం ఉంది, మీకు అదే విధమైన విశ్వాసం ఉంది. ఇవాళ ప్రజలు తప్పకుండా నమ్ముతారు. ఇలా మనమందరం కూడా గ్రామాల్లో తలెత్తుకొని తిరుగుతున్నామంటే రేవంత్ రెడ్డి గారు వల్లనే అని చెప్పక తప్పదు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తా అని. ఆగస్టు 15 లోపలనే ఒక నెల ముందే ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఇంకా మిగిలిన 1,00,000 కూడా మరొక 10 రోజుల లోపల చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అది మనకు తక్కిన గౌరవం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఏంటంటే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. దొర కాదు, లేకపోతే వారసత్వం కలిగిన నాయకుడు కాదు. ఒక సమర్థవంతమైన నాయకుడు, స్థానిక సంస్థల నుంచి ఎదిగిన నాయకుడు, ఒక జెడ్పీటీసీగా ఉండే కాబట్టి ఆయన కష్టాలు ఆయనకు తెలుసు. ఆయన పడిన కష్టాలు, ప్రజలు పడే కష్టాలు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రానికి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సామాన్యుడు కూడా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి వారసత్వ రాజకీయాలు కాదు. ఆయన చేసిన కృషి, ఆయన చేసిన కష్టం, ఆయనకున్న సమర్థతనే ఇవాళ ముఖ్యమంత్రిని చేసింది. ఆయన ప్రజల పట్ల తనకున్న ఏదైతే భావం ఉందో, ప్రజలకు సేవ చేయాలనే ఒక భావం ఉందో అదే ఆయనని ముఖ్యమంత్రిని చేసింది. అందుకే అక్కడ కార్యకర్తలు కష్టపడితే మీకు కూడా పదవులు వస్తాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారే ఒక ఉదాహరణ. ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో కాగలిగింది అంటే మీరు కూడా ఎన్నో ఏళ్ళు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నా మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా న్యాయం జరుగుతుంది. మీరు కష్టకాలంలో ఉన్నారు, సామాన్య కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇవాళ ఈ సభ పెట్టుకున్నది మీరు మాకు సన్మానం చేసే కన్నా మీకు మేము విశ్వాసం కలిగించాలని, ఒక నమ్మకం కలిగించాలని ఈ సభ పెట్టుకున్నాం. ఇవాళ మన జిల్లా పెద్ద దిక్కైన సుదర్శన్ రెడ్డి గారిని పిలిచినాం. అన్న వీళ్ళందరికీ మనం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి కూడా మనం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అన్నారు. కాబట్టి మేమున్నాం, మీరు ధైర్యంగా ఉన్నారు, తప్పకుండా మీకు పదవులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాల కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ పట్టుకున్న ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది మా బాధ్యత. ఇంకా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి ఇక మనందరి పెద్దదికు మన కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల కష్టకాలంలో కూడా నడిపిస్తూ మనందరినీ ముందరికి నడిపిస్తూ మనందరికీ మనోస్థైర్యాన్ని నింపుతున్న సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇంత చక్కని సన్మాన కార్యక్రమానికి ఇప్పుడే చెప్పారు, అనిల్ చెప్పారు, రాక్షసుల పాలనలో వాళ్ళకి ఎటువంటి భయం పట్టకుండా నా ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులైనా ప్రజలను ఒక విధానాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మన డీసీసీ అధ్యక్షుడు మిత్రుడు మానవమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వాడు అమెరికాలో మంచి జాబ్ ఉంటుందా నేను అప్పుడే అనుకుంటే ఎన్నికలు కూడా వాపం ఫస్ట్ అయిపోయినప్పుడు జాబ్ వదులుకొని అటువంటి జాబ్ వదులుకొని అలా బాగా బాగా ఎంపీడీసీ ఉన్నారు. నేను కూడా రాజకీయంగా ఉండాలని ఉద్దేశంతో చిన్నవాళ్ళం తెలియదు. కానీ మిత్రుడు అనిల్ గారు సీనియర్
మిత్రుడు నమదారి గారు, అదేవిధంగా అవినాష్ గారు, మాలా చంద్రమోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ పైసలు ఇచ్చే బ్యాంక్ అమ్మా రమేష్ రెడ్డి గారికి, గోపికల నుంచి వచ్చిన కష్టకాలంలో ఉన్న నా మండలి ప్రెసిడెంట్లకు, నా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాతో వచ్చిన మిత్రులకు, వేదిక ముందున్న కాంగ్రెస్ సోదరులకు, నా ప్రెస్ మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. అంటే నేను ఈ ఏజ్లో రాజకీయాలకు ఎన్నుకున్నా, నేను ఇంట్లో ఉండిపోతుంది రెస్ట్ తీసుకునే రోజు. రాజకీయాలంటే ఏ సెక్షన్లని, రైతులను కానీ, విద్యార్థులను కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నిటిని కాపాడే వ్యక్తులు ఉండాలి. ఆ కాపాడే వ్యక్తులని మనం ఏదో మాటలకు నమ్మి మోసపోయి గెలిపించిన దానికి ఎన్ని విధాలుగా మనని ఇబ్బంది పెట్టారో మనం అందరూ సంభవిస్తాం. ఆఖరికి కేసీఆర్ గారు ఆయన దోచుకునే ప్రాజెక్టు కాకుండా మనము దానిపైన ఆధారపడి మన కుటుంబాలను పోషించుకున్న దాన్ని, ఆ భూములను కూడా హైదరాబాద్లో కొన్ని భూములు దృష్టి పెట్టుకొని కొన్ని అధికారులు కూడా, సెక్రటరీలు కూడా, వాళ్ళకు కూడా టైం వస్తుంది, తప్పనిసరిగా వాళ్ళు కూడా దేవుడికి అవసరం వస్తారు. అటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఎన్నో చేసుకుంటూ కేవలం ఒకటే చేస్తే బాగుంటుందని మొత్తం నిర్ణయాలు చేశారు. మనం ఒక భూమి లోను తీసుకుందామన్న అర్హత లేకుండా, ఏదైనా అమ్ముకున్న అర్హత లేకుండా ఈ 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టాడే. దాన్ని మన ముఖ్యమంత్రి గారు వారితో శాసన మండలి, శాసన మంత్రులు అందరూ కలిసి ఒక ప్రణాళిక పెట్టి ఫస్ట్ రైతులకు వాళ్ళ భూములు వాళ్లకు వచ్చే విధంగా కొందరు అధికారులు వాళ్ళ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కానీ, వాళ్ళ నిర్లక్ష్యం కానీ, దాంతో మనం అందరం సంప్రదించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి 3-4 months అయితే తహసీల్దార్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాలి, ఆర్డీఓ ఇక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలి, కలెక్టర్ ఇక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలి. ఎక్కడైనా కాకుంటే ప్రభుత్వాలు కంపల్సరీ ఫైనల్ చేస్తారు. దాన్ని నాకు భూములు, మీ అందరి కష్టాలు నష్టాలు చూసేవాడిని కాబట్టి భూమి ఉంటేనే మనం అందరం సంతోషంగా ఉండగలం. దాన్ని 2 నెలల 4 సార్లు రివ్యూ చేసి
మన డిస్ట్రిక్ట్లో మన రైతులందరూ కొన్ని క్లియర్ చేసిన తర్వాత 52,000 అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. అవన్నీ మీటింగ్లు పెట్టి ఎక్కడ కూడా ఒక రైతు ఆఫీస్కి వచ్చే అవసరం లేదు. వాళ్ళని మళ్ళీ అడగడానికి వీల్లేదు. పాత ఎట్లున్నాయి దాని రికార్డ్స్ ప్రకారం బయట అని చెప్పడం జరిగింది. 49,000 మనకు కంప్లీట్ అయినాయి. ఇంకా 2,000 ధర ఉన్నాయి, అది కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా అంటే గత ప్రభుత్వాలు మనకు మంచిగా చేసుకున్న ఎన్నుకున్న నాయకులు వాడు దోచుకునే దాకా మనకు మనశ్శాంతి లేకుండా మన భూములను కూడా ఇబ్బంది పెట్టే దిగ్గం చేశాడే. ముందు ఆలోచించి ఈ భూములను సెట్ చేశాం. ఆ తర్వాత రాజాగా ముఖ్యమంత్రిగా గొప్ప చెప్పే కేసీఆర్ కేవలం 10 సంవత్సరాల్లో లక్షలాది కోట్లు లోన్లు తెచ్చి లక్షల రూపాయలు ఎక్కడ పోయిన బ్యాంకులు పెట్టి కనీసం మన రైతులకు 1,00,000 రూపాయలు పంపించలేదు. అటువంటి దుర్భాగ్యం. దానిలో ఏమైంది? నేను ఇప్పుడే రమేష్ రెడ్డికి అడిగాను. వ్యవస్థ నాశనమైంది. మీరందరూ మంచి ఆలోచించి పెద్ద మనుషులు, మన పెద్ద మనుషులు 60 సంవత్సరాల కింద కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నాం. నేషనల్ బ్యాంక్స్ లో ఆ రైతులు మన రైతులకు ఇబ్బంది పెడతా ఉంటారు, లేనిపోని అడుగుతా ఉంటారని ఆ పెద్ద మనుషులు మనం ఆలోచించి కోఆపరేటివ్ వ్యవస్థను స్థాపించారు. దాన్ని కూడా ఆయన ఆశ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాంట్లో ఇంత కంటే నాడు సబ్సిడీ 3% వస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ 4% ఇస్తుంది. అంటే రూపాయి ఇంట్రెస్ట్ లో మన ఖాతానికే వచ్చేది. అటువంటి దాన్ని ఇప్పుడు మా కొన్ని రోజుల నుంచి 1 year పెట్టి ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ చేసుకుంటూ దాన్ని కూడా ఎలా బాగా చేస్తారన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన అందరి ఆలోచనల మేరకు ముందు చెప్పారు. మన ప్రభుత్వం వస్తుంది, మీరు ధైర్యం ఉండండి, నేను రోడ్డు మాపు చేస్తాను 3 లక్షలు. దాంట్లో భాగంగా నిన్ననే 44,642 మన రైతులకు కిలో 1,00,000 మనకున్న వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వచ్చాయి. బ్యాలెన్స్ కూడా మా రైతులకు చదువులని చెప్తా ఉన్నాను. ఈ నెల 30 లోపల 10 రోజుల లోపల 1,40,000 పడతాయి. తర్వాత 15 ఆగస్టు వరకు 2 లక్షలు ఉన్నాయి. అందరికి 2 లక్షలు ఉన్నాయేమో. ఆ 2 లక్షలు కూడా మాఫ్ చేస్తాం. ఇది ఒకటి మన భూమిని, మన సొంత భూమిని ఇబ్బంది పెట్టిన అది చేశాం. లోన్లు లేకపోతే లోన్లు పెట్టకి ఇబ్బంది పెడతా ఉంటే దాన్ని క్లియర్ చేస్తా ఉంటాం. తర్వాత నీళ్లు కానీ పంటలు పెట్టించడానికి సౌకర్యాలు కానీ తప్పనిసరిగా చేద్దాం. మీరు ఇప్పుడు చెప్పారు ఫ్లడ్ మన భూములు మన దగ్గరికి వెళ్ళిపోయి మన భూములు పోయినా ఆ రూల్ ప్రకారం వీడు ఎక్కువైన నీళ్ళు కిందికి అందుతలేదు, కిందికి పోవాలి. అయినా మీ ఆవేదన
ఈ ఫ్లడ్ పోతోని కినాల్స్ రాని ఏరియాలో మేము పంటలు పండియాలన్నా ఇబ్బందికరం ఉన్నదంటే అదే రూల్ పొల్యూషన్ చూస్తే ఇచ్చే పరిస్థితి లేదు. అయినా మన డిస్ట్రిక్ట్లో 77 అప్ టు కలిగిన వరకు 13 18 to 20 రూల్స్ పెట్టాము. ఏం చెప్పాము? మా సెక్రటరీ ఒప్పుకోలేదు. ఇది విరుద్ధం కాదు, దేనికి విరుద్ధం కావాలి. మనం ఏం తప్పు చేస్తున్నాము, మనం రైతు ఇక్కడ డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. నేను వ్యవసాయం అనకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ పశువులు తాగడానికి కానీ చెరువు నింపాలి అని చెప్పారు. లేదు సార్, చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఇది మనం కోర్టు పిలుస్తాం సార్ అంటే నేను ఫస్ట్ టైం చెప్పాను. కోర్టుకు పిలిచినా జైలు పోయిన సరే కంటే నేను చేసేస్తున్నా ప్రభుత్వంలో. ఎందుకు మనం ఏం తప్పులు చేస్తాం? మనము లక్ష ఎకరాలు కొనుగొట్టుకొని శ్రీరామ్ సాగర్లో మనకి మళ్ళీ పెట్టుకోవడం తీసుకుంటే కనీసం తాగడానికి పశువులకు చెరువులు నింపుకోవడానికి సౌకర్యాన్ని యూజ్ చేసుకుంటేనే నేను పెట్టేస్తాను సిగ్నేచర్ పెట్టుకుంటాను. ఈ విధంగా మనం రైతులకు కానీ పంటలకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ మనం ఉన్నప్పుడే యూనివర్సిటీ కడుతుంది తెలంగాణ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడే మెడికల్ కాలేజ్ కడుతుంది. ఇట్లా ఏది చేస్తే మనం అల్లి చూస్తే మనమే కడుతుంది. వీడు 10 ఏళ్ళ చేసింది ఏముండదు. దయచేసి రైతులు ఆలోచించాలి. మీరందరూ ధైర్యంగా ఉండండి. మనందరికీ ఒక ధైర్యం ఉన్న శక్తి ఉన్న ముఖ్యమంత్రి దొరికారు. వారు కేవలం మన ఓటుతో ధైర్యం చెప్తే వారు తప్పనిసరిగా దేనికన్నా సాధించుకోవడానికి అనేది శక్తి ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా రైతులు దయచేసి రైతులు కానీ కార్మికులు కానీ నేను 2 days నుంచి ఎడ్యుకేషన్ స్కూల్ కూడా హెడ్ మాస్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. నా పిల్లలకు మీరందరూ విద్యావంతులు, ఎంఏ డిగ్రీ చేసిన వాళ్ళు, నేను ఇంతమంది ఉండగా నా పిల్లలను ప్రైవేట్ స్కూల్ పోతే ఒక కుటుంబానికి 2 పిల్లలు ఉంటే నేను సంవత్సరానికి 50,000 రూపాయలు వచ్చేస్తాను. మేము చాలు దాంతో దాన్ని కూడా 500 మటుకు 10th బాగా రిజల్ట్స్ రావాలి. ప్రతి కోర్సులో 75% మార్కులు రావాలి. ఇవన్నీ తప్పనిసరిగా డెవలప్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మీరు మేము కష్టపడ్డాం. ఎవరి కొరకు? మన ప్రజల సమస్యలు, మాకు సమస్యలు లేవు. తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులైనా ఈ దరిద్రం గవర్నమెంట్ని పారదోయాలి. మన రైతులని, కార్మికులని, విద్యార్థులని కాపాడాలి అని మీరు ధైర్యంతో మన ప్రభుత్వాన్ని తెచ్చినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తాం. అదేవిధంగా
రేపు ఎక్కడైనా ఎవరైతే పార్టీ చేశారో వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది. రేపు రాబోయే ఎలక్షన్లో మండలి కానీ మండలి ప్రెసిడెంట్లు కానీ జడ్పీలు కానీ జడ్పీడీసీలు కానీ అన్ని మనమే కన్వర్షన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. తప్పనిసరిగా చేద్దాం. బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ పుణ్యాత్ముడు బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోచంపేట ఎప్పుడు కట్టారు? పోచంపేట శ్రీరామసాగర్ మనం కట్టాం. నెహ్రూ గారు కట్టిన శిక్షుడు. ఇవన్నీ ఇటువంటి ప్రాజెక్టు కడితే 60 సంవత్సరాలు మనందరినీ నడిపితే 60 లక్షల కోట్లు మనం బాకీ చేస్తే ఈ పెద్ద మనుషులు ఏమి చేయకుండానే ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టకుండా ఒక కాలేజీలు కట్టకుండా మన పైన 10 సంవత్సరాల్లో మనం 60 సంవత్సరాలు ఎంత బాకీ చేసామో బాకీ డెవలప్ చేసుకున్నాం. ఈ పుణ్యాత్ములు బీజేపీ వారు తుమ్ముతే తీయచ్చు. వీళ్ళన్నీ ప్రతి రోజు వచ్చి డీజిల్ ఆయిల్ పెట్రోల్ స్వీట్ ఆయిల్ ఇస్తులు పెట్టడం. ఇస్తులు పెడితే కూడా దీనికి కూడా తీయచ్చు. ఇది అంత వసూలు చేసి మనకు ఎక్కడైనా సౌకర్యం చేస్తారు. మళ్ళా సౌకర్యం లేకుండా బాకీలను 60 లక్షల కోట్లు తీసుకొచ్చుకుంటారు. ఇది బీజేపీ. మన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కనీసం ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు. వాళ్ళ కుటుంబం 25 సంవత్సరాలు ప్రతిష్ట చేశారు. ఈ దళితులు 5 సంవత్సరాలు వేసి మనందరూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తున్నారే ఆలోచన ఉంటుంది. కానీ అది కాదు. మనకు సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీస్ అది. కాబట్టి తప్పనిసరిగా నేను ఈ చైర్మన్ మన చైర్మన్ మన ముఖ్యమంత్రి గారు మన ఆయనకు బాగుపడినట్టు ఏదో కానీ ముగ్గురు చైర్మన్ బాగుపడని నాకు ముగ్గురు మాట్లాడతారు ఇచ్చినందుకు నిజామాబాద్ హాయర్ సాబులు ఇచ్చినందుకు మన బాలరాజు కూడా పండించినందుకు మనమందరం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తప్పనిసరిగా మనం సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి కూడా ఎక్కడైతే వీలుంటుందో ఆ పని చేసుకుంటాం. మన ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా చేసుకుంటాం. కాబట్టి వారికి ముఖ్యమంత్రి గారికి మన నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ ప్రజల తరఫున మరియు యొక్క బాధపడ్డ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున నాకు ఒక్క ఎంపీటీసీ ఒక్క సర్పంచ్ ఎందుకు మీకు ముగ్గురు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అంతేనా? ముగ్గురు ఇచ్చారు. రైతు బంధు ఇబ్బందులు తీసేస్తా ఉన్నారు. లోన్ మాకు తీసేస్తా ఉన్నాడు. ఇన్ని చేసిన వాళ్ళకు అది మనకు ఆయన కొరకు కాదు, మన కొరకు. మనం ఎవరైతే కాపాడుతా ఉన్నారో వాళ్ళని కాపాడే
బాధ్యత మనం చూసుకున్నాం. 10 సంవత్సరాలు చూసుకున్నాం. బీజేపీ ప్రభుత్వం చూసాం. అందుకొరకే మీరందరూ ఎవరైతే అర్హత ఉన్నారో అందరూ కలిసి టికెట్ ఇద్దాం. టికెట్ ఇచ్చిన భావంతో గెలిపించుడు గెలిపిస్తారా? దయచేసి కొందరికి గెలుచున్నాం నిలబెట్టడం కూడా ఏదైనా ఖర్చులు పెట్టకపోతే ఖర్చులు పెట్టి రాగలుగుతారు వాళ్ళు. తప్పుగా మీకు ఇచ్చినప్పుడు మీరు నాకు ఇవ్వాలంటారు. అది మార్పు రావాలి. నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను. ఏంటి అది కిందంత దాగుడు కానీ కిందంత 500 కానీ మన ప్రేమలు పోతాయి. వాడు ఎవరైతే గెలుస్తాడో మనం చేతులు నుంచి నమస్కరిస్తాం. కొందరు ఎమ్మెల్యేలు అంటుంటే టీఆర్ఎస్ పేరు చెప్పాలి ఉత్తరం వేసినావా అప్పుడు పైసలు ఇచ్చినాం కదా అప్పుడు మాకు ఇవ్వంటారు అన్నా రాలే. అటువంటి అర్థం లోకల్ బాడీస్లో అర్థమవుతుందా దానికి ఇంత చెప్తున్నారు. ఇప్పుడు చేతులు లేకుండా అర్థమైనట్టు అందరూ లేపుతలేదా? దయచేసి అట్లా లేకుండా అట్లా చేయండి. వాళ్ళు మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది పెడితే వాడు పోతూ పోతుంది. వాడు పార్టీలు కూడా పోతున్నా చెప్తాను. ఎప్పుడు మనం అందరం వాళ్ళ కొరకు కలిపి ఉన్నప్పుడు చేసే బాధ్యత రాదని చెప్తాను. మనము కొన్ని బాధ్యతలు పెంచుకుంటా పోవాలి. వాళ్ళు కూడా ఆ బాధ్యతలు మనం అదేవిధంగా కొన్ని అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. 1-2 వేల కొన్ని సస్పెండ్ అయ్యేటట్టున్నారు. అవన్నీ మేము చూసుకుంటాం. మీకు ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి మనం తీసుకుందాం. తప్పనిసరిగా దళితులు కానీ ఇంకోటి కానీ పిల్లల చదువు గురించి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా పని చేయాలని చెప్తూ నేను అందరం ఉన్నాము. నేనేది నేను ఒక పెద్ద మనిషి ఉంటా మీ అందరితో ఇంట్లో పెద్ద మనిషి నేను మీ అందరూ ఇల్లు ఉన్నారు కదా ముగ్గురు. తప్పనిసరిగా నేను మీ అందరూ ఉంటా. మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. చిన్న చిన్న దానికి విభేదాలు మర్చిపోవాలి. నేను చెప్తాను మా స్వార్థం వీళ్ళు ఏమైతే ప్రజలు మంచి పేరుతుందో మీరు గెలుపుతారనుకుంటున్నా వస్తున్నారని చెప్తా నేను వాళ్ళని కూడా గెలిపాలని చెప్తూ తప్పనిసరిగా మీరు ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు సన్మాన సభ వచ్చినందుకు మీకు ప్రెస్ ఇంతగా ప్రెస్ చూడలేకుండా